ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడిచిపోయింది. ఇదిగో అదిగో అంటూ వచ్చిన ప్రత్యేక హోదాను అటకెక్కిస్తున్నారు. రేపో మాపో సాధిస్తామంటూ ప్రగల్భాలు పలికిన నేతలు మెల్లమెల్లగా జారుకుంటున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ సరిగ్గా ఏడాదిన్నర కిందట పార్లమెంట్లో అప్పటి ప్రధాని ఇచ్చిన హామీ ఇప్పటికీ అదీ గతి లేదు. ఈ నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలన్న డిమాండ్తో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో దీక్ష చేపట్టడం, ప్రత్యేక హోదా కోసం తిరుపతిలో మునికోటి ఆత్మ బలిదానం చేసుకోవడం వంటి ఘటనలతో పరిస్థితి ఉధృతమైంది. ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ వైఎస్ జగన్ ఈ నెల 29న రాష్ట్ర బంద్కు పిలుపునివ్వడంతో సీఎం చంద్రబాబు ప్రధాని అపాయింట్మెంట్ అంటూ హడావిడి చేయడం మొదలుపెట్టారు. ఢిల్లీలో జగన్ దీక్ష చేసిన రోజునే 19, 20 తేదీల్లో ప్రధానిని కలుస్తున్నట్లు చంద్రబాబు చెప్పుకొచ్చారు. చివరకు ప్రధానికి తీరిక లేని కారణంగా అపాయింట్మెంట్ రద్దు అయిందంటూ లీకులు ఇచ్చారు. ఆ తర్వాత ఈ నెల 25 లేదా 28, 29, 31 తేదీల్లో ఏదో ఒక రోజున వీలు చూసుకుని రావాలని ముఖ్యమంత్రిని ప్రధాని కార్యాలయం కోరినట్లు ప్రచారంలోకి తెచ్చారు. 25 రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఉంది. 31న అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఇక మిగిలిన రోజుల్లో 29న వైఎస్ఆర్సీపీ రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో తానేదో చేస్తున్నానని ప్రజలను పక్కదారి పట్టించాలన్న ఉద్దేశంతోనే చంద్రబాబు ప్రధాని అపాయింట్మెంట్ డ్రామా మొదలుపెట్టారన్న వాదన రాజకీయ విశ్లేషకుల్లో బలంగా వినిపిస్తోంది.